కృష్ణ, హరే రామ్. రామునికి రేపే పట్టాభిషేకం నిర్ణయించబడింది, రేపే ముహూర్తము నిర్ణయించబడింది. రామునికి ఈ విషయం తెలియజేయాలి అని చెప్పేసి దశరథుడు సుమంతుడికి చెప్తాడనమాట. సుమంతుడు వెళ్ళే సమయంలో వాల్మీకి మహర్షి రాముని భవనాలు, అక్కడ ప్రాకారాలు అన్నీ కూడా వర్ణించి చెప్తాడనమాట. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాడు అంటే రామాయణంతో పాటు ప్రతి ఒక్క విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ భవన ప్రాకారాలు ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ స్కిల్స్ అనమాట. మళ్ళీ జాతక శాస్త్రము, భౌగోళిక శాస్త్రము, శకున శాస్త్రము, సాముద్రిక శాస్త్రము, భౌగోళిక శాస్త్రము, భూగోళ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటాయి. మంచి శకునం, చెడు శకునాలు, నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ ఒక్కటి కాదు సమస్తం కూడా రామాయణంలో ఉంటాయి. ఈ విధంగా వాల్మీకి మహర్షి చెప్తూ ఉంటాడనమాట. ఈ విధంగా రాకారాల గురించి అన్ని గురించి కూడా చెప్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన రాముణ్ణి చూసి దశరథుడు ఎంతో మురిసిపోతాడనమాట. అక్కడ ఎదిగిన పిల్లలను, ప్రయోజకులైన పిల్లలను చూసి తండ్రి ఏ విధమైన సంతోషం పొందుతాడో రాముణ్ణి చూసి దశరథుడు ఆ విధంగా సంతోషపడుతున్నాడు అనమాట. అక్కడ రాముడు రేపు రాజు కాబోతున్నాడు, రేపు పట్టాభిషేకం జరుగుతుంది రామునికి అని చెప్పేసి రాముని చూసి ఎంతో మురిసిపోతున్నాడు అనమాట. రాముణ్ణి చూడగానే దశరథునికి ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలి అని అనిపించిందంట. కానీ అక్కడ సభలో ఉన్నాడు కాబట్టి రాముడు తన శరీరానికి సమానంగా ఎదిగాడు కాబట్టి ఎదిగిన రాముణ్ణి ఆ విధంగా ముద్దు పెట్టుకోలేరు కాబట్టి రాముణ్ణి మనసులోనే ముద్దు పెట్టుకుంటాడనమాట. ఆ విధంగా రాముడు ఆ సభలో అందరూ పెద్దవాళ్ళు ఉన్న సభలో ఏ విధంగా వస్తున్నాడు అంటే 2 చేతులు జోయిలించి ఎంతో వినయంతో దశరథుడి దగ్గరికి వస్తున్నాడు అనమాట. అక్కడికి దశరథునితో అంజలి ఘటించి అక్కడ నించున్నాడు. అంజలి ఘటించిన చేతులని దశరథుడు ముద్దు పెట్టుకొని రాముని దగ్గరికి తీసుకొని సింహాసనం పక్కన కూర్చోపెట్టుకున్నాడు అనమాట. అయితే నాయన రామ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయం చేశారు. నిన్ను పట్టాభిషేకం చేసి రాజును చెయ్యాలి అని నిర్ణయం చేశారు. రేపే సుముహూర్తం నిర్ణయం చేశారు. ఒక రాజు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దశరథుడు రామునితోని చెప్తాడనమాట. ఒక మామూలు వ్యక్తికి కామక్రోధాలు జయించలేకపోతే ఆ కుటుంబ సభ్యులు మాత్రమే బాధపడతారు. ఒక రాజైన వ్యక్తి ఈ కామక్రోధాలు జయించలేకపోతే రాజ్యం మొత్తం కూడా బాధపడుతుంది. ఈ కామక్రోధాలు జయించలేక తన స్వలాభం కోసం ప్రజల క్షేమాన్ని వదిలిపెట్టి తన స్వార్థం కోసం ఏదైనా చేయవచ్చు. కానీ ఒక రాజైన వాడు కామక్రోధాలు జయించాలి అని చెప్పేసి దశరథుడు రామునికి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే మన పిల్లలకు చెప్పాల్సిన మన పిల్లలు ఏది కోరితే అది ఇవ్వడం కాకుండా ఒక ధర్మంగా ఏ విధంగా ఉండాలి, ఒకరిని బాధ పెట్టకుండా ఏ విధంగా బ్రతకాలి అని చెప్పేసి మనం నేర్పించాలన్నమాట. ఇక్కడ దశరథుడు రాముడు అంటే దశరథుడికి ఎంతో ప్రేమ అయినప్పటికీ కూడా ధర్మంగా ఉండాలి అని చెప్పేసి ఏ విధంగా చెప్తాడో ఇక్కడ దశరథుడిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ఈ విధంగా చెప్పడం వల్ల ఎలాంటి కష్టమైనా కూడా ఎలాంటి దాన్నైనా కూడా ఆ పిల్లలు ఎదుర్కోగలుగుతారు అన్నమాట. ఎదుర్కొనే మనోధైర్యం వస్తుంది ఈ విధంగా చెప్పడం వల్ల. ధర్మ బోధ ఏ విధంగా దశరథుడు చేస్తున్నాడు అని చెప్పేసి మనం నేర్చుకోవాలన్నమాట. ఒక రాజైన వ్యక్తి కామక్రోధాలు జయించాలి అని చెప్పేసి చెప్తాడు. నీకు వశిష్ఠుడు ఈ విధమైన నియమాలు చెప్తాడు, నువ్వు ఈ విధంగా ఉండు అని చెప్పేసి రామునికి చెప్పి పంపిస్తాడనమాట. రాముడు దశరథుడు ఇప్పుడు తండ్రి ఈ విధంగా చెప్పాడు అని చెప్పేసి కౌసల్యకి చెప్పడానికి కౌసల్య భవనానికి రాముడు వెళ్తాడనమాట. అప్పుడు కౌసల్య ఏ విధంగా ఉంది అంటే పూజా విధులు అన్నీ కూడా చేసింది ధ్యానంలో ఉంది అనమాట. కౌసల్య అక్కడ ధ్యానంలో ఉన్న కౌసల్య దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఈ విధంగా ముహూర్తం నిర్ణయం చేశారు అని చెప్పేసి చెప్తూ ఉండగానే అక్కడ సంభాషణ పూర్తి కాకమునుపే మళ్ళీ దశరథుడు రామునికి కబురు పెడతాడనమాట. వెంటనే రాముడు దశరథుని దగ్గరికి వచ్చి కూర్చుంటాడనమాట. మౌనంగా ఉన్న దశరథుడు ఈ విధంగా చెప్తాడనమాట. నాయనా రామ,
నేను ఎక్కువ కాలం బ్రతికను, నేను చాలా కాలం బ్రతికాను, చాలా వేల ఏళ్ళు బ్రతికాను, నేను చాలా అన్ని భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవించాను, అన్నీ కూడా ధర్మబద్ధంగా అనుభవించాను. మా పితృ రుణము, దైవ రుణము, ఋషి రుణము 3 రుణాలు కూడా నేను తీర్చుకున్నాను. నాకు ఎలాంటి కర్తవ్యాలు లేవు. నా కర్తవ్యము ఏంటిదంటే నీకు పట్టాభిషేకం చేయడం మాత్రమే నా కర్తవ్యము అని చెప్పేసి చెప్తాడనమాట. నాకు నువ్వు భరతుడు లేడు, శత్రుఘ్నుడు లేడు అని చెప్పేసి ఆలోచించకు. నాకు అన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. నా కళ్ళ ముందే ఉల్కలు రాలి ఎంతో శబ్దం చేస్తూ నేల పడుతున్నాయి. నా జన్మ నక్షత్రంలోనికి అంగారకుడు, రాహువు, సూర్యుడు వీళ్ళందరూ చేరి ఉన్నారు. నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకను. అన్ని దుశ్శకునాలు నాకు కనిపిస్తున్నాయి. నువ్వు ఆలస్యం చేయకుండా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉండు. నువ్వు రాజు కావాలి, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి. నా కర్తవ్యం ఏంటిదంటే నిన్ను రాజు చేయడం మాత్రమే నా కర్తవ్యం ఒక్కటే అని చేసే ముందు ఆలస్యం చేయకూడదు. రాజు కావాలి, రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పేసి దశరథుడు రామునితో చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ కౌసల్య దగ్గరికి వెళ్ళి కౌసల్య దగ్గర అనుమతి తీసుకొని తన భవనానికి రాముడు వెళ్తాడనమాట. తన భవనానికి వశిష్ఠుడు వస్తున్నాడు అని తెలిసి వశిష్ఠుడు బ్రాహ్మణ రథంలో వస్తూ ఉంటాడనమాట. అంటే ప్రతి ఒక్కరికి బ్రాహ్మణులకి, మంత్రులకి వేరు వేరు రథాలు ఉంటాయి. ఆ విధంగా బ్రాహ్మణ రథంలో వశిష్ఠుడు వస్తున్నాడు అని తెలిసి వస్తాడులే అని కాకుండా రాముడు వశిష్ఠుని కోసం తన భవనానికి ముందు ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అక్కడికి వచ్చిన వశిష్ఠునికి చెయ్యందించి తన భవనంలోనికి ఆహ్వానిస్తాడనమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా రాముడిని చూసి గమనించాలన్నమాట. రాముడు ఏ విధంగా గురువు పట్ల ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తన మర్యాద, ఇవన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క విషయం కూడా ఈ విధంగా చెయ్యందించి వశిష్ఠునికి తన భవనంలోనికి ఆహ్వానించాడనమాట. తర్వాత వశిష్ఠుడు రామునికి అన్ని నియమాలు చెప్తాడనమాట. రేపు పట్టాభిషేకానికి ఈ విధంగా ఉపవాసం ఉండాలి, దర్భల మీద శయనించాలి, జపం చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా విధులు చెప్పిన తర్వాత అక్కడ అయోధ్య మొత్తం కూడా ఎంతో ఆనందంతో ఉందన్నమాట. అన్ని గృహాలు కూడా అలంకరించబడి ఉన్నాయి, అన్ని వీధులు కూడా అలంకరించబడి ఉన్నాయి, తోరణాలు కట్టారు, అన్ని వాకిట్లో ముగ్గులు, ముత్యాల ముగ్గులు అన్నీ కూడా అలంకరించబడి ఉన్నాయి అనమాట. దీపాలతోటి వృక్షాలను ఏర్పాటు చేశారనమాట. అంటే రాముడు వస్తాడు, మళ్ళీ పూర్వజనులతోని మాట్లాడతాడు అని చెప్పేసి అన్ని కూడా అక్కడ అయోధ్య ప్రజలందరూ కూడా ఏర్పాటు చేశారనమాట. అయోధ్య మొత్తం కూడా ఎంతో ఆనందంతో, ఎంతో మనసులు ఉప్పొంగిన మనసులతోటి ఎంతో ఆనందంగా రేపు రామునికి పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పేసి అయోధ్య మొత్తం కూడా ఆనందంతో ఉందన్నమాట. అందరూ కూడా సంతోషంతో ఉన్నారనమాట. ఈ విధంగా ఉన్న తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.